చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మాట్లాడే దేవుడు నా ప్రభువా, ఈ సమయంలో నాయన మీ స్వరాన్ని వినటానికి మేమందరం సిద్ధపడుతున్నాం. నా తండ్రి, మీ యొక్క చల్లని స్వరాన్ని మాకు వినబడినివ్వమని, మా అందరినీ కూడా మీ యొక్క జ్ఞానంతో నింపమని, నాయన మా చేయి పట్టుకొని నడిపించమని మీ సహాయాన్ని అర్జిస్తున్నాం. అయ్యా, మీ కృపతో ప్రతి బిడ్డను నింపి బలపరచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం, మీరు పోరాడునది శరీరులతో కాదు. మీరు పోరాడునది శరీరులతో కాదు. సో చాలాసార్లు మనం ఈ జీవితంలో చాలా రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ప్రత్యేకంగా రక్షింపబడిన మనం, క్రీస్తుని ఎరిగిన మనం, క్రీస్తులాగా జీవించాలన్నా, క్రీస్తుని మెప్పించాలన్నా కూడా ఈ లోకంలో అనేక సందర్భాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా సందర్భాలు మన మీద విభిన్నమైన రీతుల్లో అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, కొన్ని మనలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి దెబ్బతీస్తూ ఉంటాయి, కొన్ని మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ ఉండే సమస్యలు, ఆ సమస్యలను బట్టి చాలా మనసు గలిబిలవుతూ ఉంటుంది. అలాగే వ్యాపారంలో, సమాజంలో మనం ఎదుర్కొనే ఇబ్బందులు, ఉద్యోగాల్లో ఎదుర్కొనే ఇబ్బందులు, ఈ ఇబ్బందులన్నిటి మధ్యలో, రకరకాల పరిస్థితుల మధ్యలో మనము ఆత్మీయతను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే చాలామంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం మనుషులను చూస్తూ ఉంటాం. సో ఎవరైనా సరే ఒక భర్త బాధ్యత రాహిత్యంగా ఉంటే ఆ భర్తను భార్య చూస్తుంది, ఇతను చేసుకోబట్టి నా జీవితం ఇలా అయిపోయింది అని కలవరం చెందుతూ ఉంటుంది. అలాగే కొడుకులు ప్రయోజకులుగా లేకపోతే, కొడుకులు మరి ఒక క్రమమైన మార్గంలో లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ వారిని చూసి చాలా వేదన చెందుతూ ఉంటారు. అలాగే ఇబ్బంది పెట్టే మాటలతో గుచ్చి చంపే అత్తను కోడలు చూస్తుంది, అలాగే కోడలుని అత్త చూస్తూ ఉంటుంది. మనందరం సాధారణంగా మనుషులను చూస్తూ ఉంటాం. మనుషుల వలన నష్టం కలుగుతుంది, మనుషుల వలన ఇబ్బంది కలుగుతుంది అని చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మనుషుల వలన మనకి ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే మనకు కలిగే రోగాలు దేని వలన కలుగుతూ ఉన్నాయి అనేది మనం ఆలోచన చేస్తే, ఆదాము అవ్వ దేవునితో ఉన్నంతకాలం, దేవుని ఉన్న స్థలంలో వారు ఉన్నంతకాలం వారికి ఏ సమస్య కూడా లేదు. వారు చాలా సురక్షితంగా, క్షేమకరంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుని మాటను కాదని ఆ యొక్క ప్రాంత వారసత్వాన్ని కోల్పోయి అక్కడ నుండి మరి ఆ యొక్క ప్రాంతం నుంచి బయటికి రావాల్సిన దుస్థితి వచ్చిందో, అప్పుడు వారి మీద అనేక రకాల ప్రభావాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో కలిగే అనేక రకాల ఇబ్బందులకు కారణాలు ఏంటి, వాటిని ఎలా జయించాలి అన్న విషయాన్ని మనం ఈ యొక్క వాక్య భాగంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో మొదటి వచనం ఎలా ప్రారంభమవుతుందంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి, బలహీనపడద్దు, మీరు బలవంతులుగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభువు మహాశక్తి కలిగిన వాడు, దేవుడు గొప్ప శక్తి కలిగిన వాడు. సో దేవుని యొక్క బిడ్డలంగా మనం, దేవుణ్ణి వెంబడిస్తున్న వారంగా మనం బలవంతులై ఉండాల్సిన అవసరత ఉంది. సో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులయ్యునుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అపవాది తంత్రములు ఎదిరించుటకు మనకు ఒకటి కావాలని ఇక్కడ చెప్పబడుతుంది. అపవాది తంత్రములు,
అధిగమించడానికి, అపవాదిని జయించడానికి మనకి దేవుడిచ్చే సర్వాంగ కవచము కావాలంట. సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచము అన్న మాట ఏంటి అంటే, రాజులు యుద్ధాలు చేస్తారండి. రాజులు యుద్ధాలకు వెళుతున్నప్పుడు శరీరం అంతటినీ కూడా కప్పి ఉంచే కవచం ఉంటుంది. కాళ్ళకి కానీ, లేకపోతే నడుముకి కానీ, మరి ఛాతికి కానీ, తలకు కానీ, ఈ రీతిగా కవచం ఉంటుంది. ఆ కవచము వారిని కాపాడుతుంది. సో మనల్ని కాపాడడానికి దేవుడు సర్వాంగ కవచం మనకి కావాలి అని యొక్క వాక్య భాగం మనకు సూచిస్తూ ఉంది. సో మనము ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగటానికి మనకి సర్వాంగ కవచం కావాలి. మనం అపవాది తంత్రాలను జయించడానికి మనకి సర్వాంగ కవచం కావాలి. అపవాది మీద మనం విజయం సాధించడానికి మనకి సర్వాంగ కవచం కావాలి. 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం అన్న మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే సో ఒక మనిషిని మనం ఎప్పుడూ కూడా చూడాల్సిన అవసరత లేదు. ఎవరైనా నీ మీదకి గొడవకు వస్తూ ఉంటే, నిన్ను నష్టపరుస్తూ ఉంటే, నిన్ను మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటే, నువ్వు ఇప్పుడు వరకు ఆ మనిషిని చూస్తూ ఉన్నావేమో, ఆ మనిషి వలనే నీకు ఇబ్బంది కలుగుతుంది అనే ఒక ఆలోచనతో ఆ మనిషిని ద్వేషిస్తున్నావేమో, ఆ మనిషి మీద నువ్వు పగ పెంచుకుంటున్నావేమో. మనం పోరాడున్నది శరీరులతో కాదు, శరీరుల వలన కాదు మనకు కలిగేది నష్టం, దురాత్మల సమూహంతో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రియులారా, ఖచ్చితంగా కూడా ఒక మనిషి మంచిగా ఉన్నాడు, ఒక మనిషి దేవుని యొక్క వాక్యం ప్రకారం కట్టబడుతున్నాడు, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, క్రమమైన జీవితం ఒక మనిషిలో కనిపిస్తూ ఉందంటే ఆ మనిషి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నట్లు. అలా కాక మనల్ని ఇబ్బంది పెట్టేవాడిగా కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టేవాడిగా కానీ, ఇష్టానుసారంగా జీవించేవాడిగా కానీ ఉంటే అది తన ప్రాబ్లం కాదు, తను దురాత్మకి అవకాశం ఇచ్చాడు. దురాత్మ తనలో ఉండి మరి ఆ రీతిగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం గ్రహించినట్లయితే మనం మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకోం. సో దురాత్మల ప్రభావం వలన భర్త మంచిగా ఉండడు, దురాత్మల చేత నింపబడటం వలన ఒక అత్త సరిగ్గా ఉండకపోవచ్చు, ఒక కోడలు సరిగ్గా ఉండకపోవచ్చు. సో దురాత్మల వలనే రోగాలు కూడా కలుగుతూ ఉంటాయి. సో ప్రతి రోగానికి కూడా కారణం దురాత్మ అవ్వచ్చు. అన్ని రోగాలు దురాత్మతోనే వస్తాయి అంటే కొన్ని రెఫరెన్సెస్ని బట్టి దేవుడు కూడా వాటిని అలో చేయొచ్చు అని కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా దురాత్మల వలన అలా కలుగుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఎవరి మీద మనం పగ పెంచుకోం. సో వారు మంచిగా ఉన్నప్పుడు మనం వారిని క్షమించగలుగుతాం, వారిని తిరిగి ప్రేమించగలుగుతాం. కాబట్టి మనం పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార దురాత్మ శక్తుల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనకి దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలి. మనం ప్రార్థన చేస్తే వారు ఆ యొక్క దురాత్మల ప్రభావం నుంచి విడిపింపబడతారు అన్న సత్యాన్ని మనం గ్రహిస్తే వారికి కలిగిన అంధత్వం పోయి వారికి వెలుగు కలుగుతుంది. వెలుగు వచ్చిన తోడనే వారిలో ఉన్న చీకటి పరారైపోతుంది. వారిలో ఉన్న భయంకరమైన చెడు స్వభావం పటాపంచలైపోద్ది. వారిలో ఉన్న పాత రోత జీవితం పోయి ఒక నూతనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితం దేవుడిస్తాడు. వారు ఈరోజు మిమ్మల్ని ద్వేషించేవారిగా, దూషించేవారిగా ఉన్నారు. వారిలో దేవుని ప్రేమను నింపి మిమ్మల్ని ప్రేమించేవారిగా దేవుడు చేయగలడు. కాబట్టి మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న అంధకార దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. మన ఆత్మీయ పోరాటంలో మనకి సర్వాంగ కవచం కావాల్సి ఉన్నదిగా మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 2 ప్రత్యేకమైన ఉపయోగాల కోసం సర్వాంగ కవచం కావాలి. ఆపద్దినమందు ఈ యొక్క దురాత్మల సమూహాన్ని ఎదిరించుటకు సర్వాంగ కవచం కావాలి. రెండవది, సమస్తమును నెరవేర్చిన వారై దేవునికి అనుకూలస్థులంగా మనం మారాలి. సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు, ఆయన ఎదుట నిలవబడుటకు మనం సర్వాంగ కవచం ధరించుకున్నట్లయితేనే మనము దేవుని నీతిని నెరవేర్చిన వారంగా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చిన వారంగా, దేవుని యొక్క వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకుని నిలవబడిన వారంగా మనం ఉండటానికి కూడా సర్వాంగ కవచం కావాలి. ఏంటి సర్వాంగ కవచం?
ఏంటి ఈ సర్వాంగ కవచం? ఎలా ఈ సర్వాంగ కవచం మనము దురాత్మల సమూహంతో ఫైట్ చేయడానికి, దురాత్మల సమూహంతో యుద్ధం చేయడానికి, దురాత్మల సమూహం మీద విజయాన్ని పొందుకోవడానికి, మన సమస్యల మీద విజయం పొందుకోవడానికి, రోగం మీద విజయం పొందుకోవడానికి, ఆకర్షణల మీద విజయం పొందుకోవడానికి ఉపయోగపడే ఈ సర్వాంగ కవచం ఏంటిది అనేది మనం తెలుసుకొని ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకునే వారంగా మనం ఉండాల్సిన అవసరత ఉంది. సో 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరుపు తొడుగుకొని. సత్యమును దట్టి మొట్టమొదటి కవచం, ఫస్ట్ కవచం కింద సత్యము అని దేవుడు పెట్టాడు. ఇదొక కవచం. మనం సత్యమును కవచాన్ని ధరించాలి. దేవుని యొక్క వాక్యం జుంటె తేనె దారాల కన్నా మధురమైంది. దేవుని యొక్క వాక్యం అత్యద్భుతమైన జ్ఞానాన్ని, వివేకాన్ని మనకు అనుగ్రహింపగలిగింది. సో సత్యమును దట్టిని మనం కట్టుకుంటే మనము దురాత్మల సమూహం మీద విజయాన్ని పొందొచ్చు. ఎలా? సో అబద్ధం కానీ పాపం కానీ మనం చూస్తున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ పిల్లోడికైనా అబద్ధం ఆడటం ప్రత్యేకంగా నేర్పించాలా? ప్రత్యేకంగా పని కట్టుకుని అబద్ధం ఆడటం నేర్పించాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచే వారికి దొంగతనం చేయడం, నాది అంటం, లాక్కోవడం, స్వార్థం చిన్నప్పటి నుంచి కూడా మానవ సహజ నైజంగా అది పిల్లల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ చూడండి, యథార్థంగా ఉండటం నేర్పించాలి, సత్యం మాట్లాడటం నేర్పించాలి, క్రమశిక్షణ కలిగి ఉండటం నేర్పించాలి. ఇవన్నీ కూడా తల్లి తండ్రి బాధ్యతగా తీర్మానం తీసుకుని బిడ్డల పట్ల శ్రద్ధ కలిగి నేర్పిస్తే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అబద్ధం ఆడటం ఎవరు నేర్పించుకోకుండానే పిల్లలు నేర్చుకుంటారు. దొంగతనం చేయడం ఎవరు నేర్పించుకోకుండానే పిల్లలు నేర్చేసుకుంటారు. మరి రకరకాల పాప నైజమంతా కూడా ఎవరు నేర్పించుకోకుండానే పిల్లలు నేర్చేసుకుంటారు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్త కలిగి సత్యాన్ని మనం ధరించుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సత్యమును మనం ధరించిన వారంగా ఉండాలి. సో చాలామంది మంచినీళ్ళు తాగినంత సునాయాసంగా అబద్ధం మాట్లాడేస్తూ ఉంటారు. అబద్ధం మాట్లాడకపోతే ఉద్యోగం చేయలేము, అబద్ధం మాట్లాడకపోతే వ్యాపారం చేయలేము, అబద్ధం మాట్లాడకపోతే అసలుకి ఎన్నో సమస్యలు వచ్చేస్తాయి అనే ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. సో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. సత్యమైన ఇంకా అబద్ధికులు పరలోకం చేరని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అలాగే అబద్ధమాడు పెదవులు ఆయనకి హేయములు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ మనము ఆ స్పృహ లేకపోకుండా మనకి అవసరానికి మరి ప్రమాదం అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా చాలా సునాయాసంగా అబద్ధం ఆడేస్తూ బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, సత్యమును దట్టిని మీరు ధరించినట్లయితే చాలా క్షేమకరంగా ఉంటారు. సత్యం మాట్లాడాలి, నేను అబద్ధాలకి నా జీవితంలో ఇక తావు ఉండకూడదని మీరు తీర్మానం తీసుకుంటే మీరు అనుకున్నట్లుగా మీకేదో నష్టం వచ్చి పడిపోదు. ప్రారంభంలో అది కొంచెం ఇబ్బందిగా ఉన్నా, కొంచెం కష్టంగా ఉన్నా, కొన్నిసార్లు మీకు రావాల్సిన డబ్బును రాకోకుండా నష్టపోయేటట్లుగా అది చేసిన తుదకు అది మహా ఆశీర్వాదంగా మారుతుంది. అబద్ధం మీద విజయాన్ని పొందాలనే ఒక తృష్ణతో మీరు ముందుకు వెళుతున్నప్పుడు చాలా అంటే చాలా నెమ్మది, క్షేమం అనేవి వస్తూ ఉంటాయి. అది ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉన్నా కూడా అది రాను రాను చాలా నెమ్మదిని మన జీవితంలో, పీస్, శాంతిని, చాలా సంతోషాన్ని, నెమ్మదిని, విజయాన్ని మనకిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చదివేసుకుని వెళ్ళిపోతే కుదరదు. సత్యమును దట్టిని మనం కట్టుకుంటే, అబద్ధాన్ని మనం విడిచిపెడితే మనకి చాలా అంటే చాలా మేలు కలుగుతుంది. అంతేకాక ప్రతి పాపానికి కూడా వెన్నుముక అబద్ధం ఆడే ఒక నేచరు నీలో ఉంటే రకరకాల పాపాలని అది కప్పి పెడతా ఉంటుంది. ఎప్పుడైతే అబద్ధాన్నే నువ్వు నరికి పారేస్తావో అప్పుడు రకరకాల పాపాలు నీలో ఉండటానికి వాటికి ఊతం, ఆధారం అనేది ఉండదు. అప్పుడు ఒక్కొక్క పాపం పటాపంచులైపోయి పారిపోతుంది. కాబట్టి ప్రతి పాపానికి అబద్ధం అనేది ఊతం, ఆధారం అవుతుందని, ప్రతి పాపానికి అబద్ధం ఒక వెన్నుపూసలాగా పనిచేస్తుందని నువ్వు గ్రహించినప్పుడు, సత్యాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు అబద్ధమే ఆడినప్పుడు ఏ అపవాది తంత్రాలు నిన్ను భయపెట్టి నిన్ను తప్పుదోవ పట్టిస్తాయి? ఏ సమస్యలు నీకొచ్చి, ఏ ఆకర్షణలు నీకొచ్చి నిన్ను గలిబిలి చేస్తుంది సాతాను? ఎప్పుడైతే నువ్వు అబద్ధాన్ని జయిస్తావో అపవాది యొక్క ఒక రెక్క నరికేసినట్టేనండి. సో సత్యమును దట్టిని నువ్వు కట్టుకున్నట్లయితే చాలా గ్రేట్గా ఉంటుంది. నీ మాటకి వాల్యూ పెరుగుతుంది. నీకు హెల్ప్ చేసేవాళ్ళు చాలా సంతోషంగా హెల్ప్ చేస్తారు.
నువ్వు మాట అంటే మాట అన్నట్లుగా బ్రతుకుతావు కాబట్టి నువ్వు మంచిగా బ్రతకడానికి కావలసిన ధన సమృద్ధి కూడా నీకు కలుగుతుంది. ప్రారంభంలో కలిగిన నష్టాలని నువ్వు ఆలోచించేసి సత్యమును దట్టిని కట్టుకోకుండా అబద్ధాలు ఆడుతూ బ్రతకడం చాలా ప్రమాదకరమైన స్థితి. అది ఆత్మీయతకు మంచిది కానే కాదు. కాబట్టి సత్యమును దట్టి, అలాగే నీతి అను మైమర్పు, నీతి అను తొడుగుని మనం కలిగి ఉండాలి. ఫస్ట్ సత్యమును దట్టిని నువ్వు కట్టుకోవాలి. రెండోది నీతి అను మైమర్పును నువ్వు తొడుక్కోవాలి. ఎలాగ సంపాదిస్తే ఏంట్లే అని సంపాదించడం కానీ, సో రూల్స్ వైలేట్ చేసి ఇష్టానుసారంగా తప్పుడు దోవల్లో నువ్వు బ్రతకడం కానీ, తప్పుడు దోవల్లో సంపాదించడం కానీ, లేకపోతే ఊరికే ఆ చిన్న చిన్న విషయాలకే నువ్వు ఒక నీతిని కోల్పోవడం కానీ అలా ఉండకూడదండి. కొంతమందిని చూస్తాం, ఎవరి దగ్గరైనా సరే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు చాలా చక్కటి కబుర్లు చెప్పి తీసుకుంటారు. అదే ముందమ్మా నేను ఇచ్చేస్తాను సమయానికి అంటారు. సో 1 లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత అనుకోకోకుండా ఏదైనా నష్టం వీళ్ళకి ఏర్పడితే, అనుకోకోకుండా వారికి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు దాపురిస్తే మరి అంటూ ఉంటారు, అప్పుడు ఇస్తానన్నానమ్మా, మరి నాకు పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, ఏం చేయను, నేను ఇవ్వను అని చెప్తూ ఉంటారు. లేకపోతే ఎదురు తిరిగి పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇక లెక్క లేకుండా ఉంటారు. నా దగ్గరే ఉన్నాయి 2 లక్షలు, ఆ బ్యాంకులో 2 లక్షలు లేకపోతే ఇంకా నాకు ఎలా కుదురుద్ది, నేను ఆ 2 లక్షల్లో 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తే ఎలాగూ అని అనుకొని ఆ డబ్బును అలాగే ఉంచి వీళ్ళ దగ్గర మాత్రం లేవని అబద్ధం ఆడుతూ ఉంటారు. అలాగే 5,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చిందంటే, లేకపోతే 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చిందంటే అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, మోసం చేసి సంపాదిస్తూ ఉంటారు. ఇక నీతి అనేది లేకోకుండా బ్రతుకుతూ ఉంటారు. నీతి అనేది లేకోకుండా బ్రతికితే చాలా చాలా రకాల ప్రమాదాలు వస్తాయి. మోసం చేసేవాడు ఎప్పటికప్పుడు కష్టాల్లో పడిపోతూ ఉంటాడు. మోసం చేసేవాడు ఆశీర్వాదాన్ని పొందలేడు. మోసం చేసేవానికి అవకాశాలు రావు. మోసం చేసేవాడు ఎప్పటికప్పుడు ఎంతగా ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా ఉన్న ఫలాన్ని పడిపోతూ ఉంటాడు. మోసం చేసేవాడు దురాత్మల చేత నడిపింపబడతా ఉంటాడు. కాబట్టి మోసం చేసేవాడు, నీతి లేనివాడు దేవునికి ఇష్టడు కాదు. అలాంటి వానికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. తను జ్ఞానంతో సంపాదిస్తున్నాను అనుకుంటాడు, చాలా తెలివైన వాడు అనుకుంటా ఉంటాడు. తనకి ఎప్పుడు ఎలాగూ ఉండాలో, ఎవరితో ఎలాగూ మాట్లాడాలో, ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో అన్నీ బాగుగా తెలుసని అనుకుంటా ఉంటాడు. కానీ తనకి మోసం చేసే గుణం ఉంది కాబట్టి తనకి ఎప్పటికప్పుడు ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితి అనేది దాపురించే అవకాశం ఉంటుంది. సో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనకి ధైర్యం ఉంటుంది. ఏ అధికారి వచ్చినా భయపడాల్సిన అవసరం రాదు. ఏ పోలీసు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర దించుకుని బ్రతకాల్సిన దుస్థితి రాదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క దురాత్మల సమూహంలో, దురాత్మల ఉచ్చులో నువ్వు పడకూడదంటే నీతిగా బ్రతకాలి. నీతి అను తొడుగు నీకు ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా బ్రతికితే ఏంటి, ఇప్పుడు నాకు పరిస్థితి బాగా, ఈ పరిస్థితి తగినట్టు బ్రతుకుతాను, లేకపోతే నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను కాదండి. నువ్వు బ్రతికేది నీతిగానే బ్రతుకుతున్నావా లేదా అనేది నువ్వు చూసుకోకుండా ఎలాగోలా బ్రతికేస్తాను అనుకుంటే కుదరదు. నీతి అను మైమరుపు నువ్వు తొడుక్కుంటే నువ్వెవరికి భయపడాల్సిన అవసరం రాదు. ఎక్కడ కూడా కృంగిపోవాల్సిన అవసరం రాదు. నీకు ఆశీర్వాదం అనేది దేవుడిస్తాడు. నీతిగా బ్రతికిన యోసేపుకి, నీతిగా బ్రతికిన దానియేలుకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదా? నీతి వలన ఆశీర్వాదం కలుగుతుంది. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తానంటున్నాడు. సో నీతి అను తొడుగును మనం తొడుక్కుంటే ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం రాదు. అప్పుడు మనం దురాత్మల సమూహాన్ని చాలా చక్కగా ఎదిరించవచ్చు. అలాగే పాదాలకి సిద్ధ మనసు అను జోడును తొడుక్కోవాలని చెప్తాను. చూద్దాం ఆ మాట. 14వ వచనం, ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. సిద్ధ మనసు, సిద్ధపాటు కలిగి ఉండాలి. సో ఎప్పుడు వరకు బ్రతుకుంటామో మీరు చెప్పగలరా? నేను ఎప్పుడు వరకు బ్రతుకుంటాను నేను చెప్పగలనా? రేపటి రోజు నేను ఉంటానో ఉండనని మనం చెప్పగలమా? రేపటి రోజున మీరు ఉంటారో చెప్పగలరా? ఎవరు ఎప్పటి వరకు ఉంటామో చెప్పలేము. సో సిద్ధపాటు సమాధాన సువార్త వలన మనం సువార్తను వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని వింటున్న మనము
సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటును మనం పొందుకుని ఉండాలి. దేవునికి అనుకూలస్థులంగా మనం జీవనం పొందుకుని ఉండాలి. అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి అనుకూలమైన మనసు కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. అలాంటి గుణగణాలు మనలో కలిగి ఉండి మనము మన ప్రతి పాపము కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తూ సిద్ధపాటును మనం కలిగి ఉంటే మనము ఎప్పుడు చచ్చిపోయినా మనకి పరలోకపు వారసత్వం ఉంటుంది. ఆయన ఎదుట నిలవబడి ఆయనతో కలిసి యుగయుగాలు తరతరాలు జీవించగలిగే గొప్ప కృప దొరుకుతూ ఉంటుంది. సిద్ధపాటు లేకోకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇదిగో నేను మానతా, తర్వాత కొన్ని బలహీనతలు ఉన్నాయి, మానత టైం ఉంది, మెల్లిగా అంటూ ఉంటారు. సో సిద్ధపాటు, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చెందాలి, రూపాంతరం చెందాలి. దేవునికి అనుకూలస్తుడుగా దేవుని గుణగణాలను నువ్వు కలిగి జీవించాలి. సిద్ధపాటు ఉంటే ఇప్పుడు చచ్చిపోయినా కూడా మనకు డోకా ఉండదు. ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు. ఇది శాశ్వతమైన జీవితం ఇంకొకటి ఉంది. ఆ శాశ్వతమైన జీవితంలో మనం హ్యాపీగా యుగయుగాలు తరతరాలు దేవునితో ఉండాలంటే మనకి సిద్ధపాటు అనేది ఉండాలి. మన పాదాలకి సిద్ధ మనసు అనే జోడుని తొడుక్కుని మనం ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. విశ్వాసమును డాలు, రాజుల చేతుల్లో డాలు ఒకటి, ఖడ్గం ఒకటి ఉంటుంది. డాలు ఉంటుంది, ఖడ్గం ఉంటుంది. విశ్వాసమును డాలు మీరు పట్టుకుంటే అపవాది వేసే అగ్నిబాణాలను మీరు ఎదుర్కోవచ్చు. అపవాది అగ్నిబాణాలను వేస్తూ ఉంటే సమస్యలని మీ మీదకి వదులుతూ ఉంటే, సమస్యలని కష్టాలను మీ మీదకి వదులుతూ ఉంటే, రోగాలను మీ మీదకి వదులుతూ ఉంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు మీ మీదకి వదులుతూ ఉంటే, మీరు విశ్వాసమని డాలు పట్టుకుంటే ఆ బాణాలను ఎదుర్కోవడానికి ఈ విశ్వాసం అనే డాలు ఉపయోగపడద్ది. ఈ విశ్వాసం అనే డాలు ఉపయోగపడుద్ది. ప్రియులారా, ఈ విశ్వాసం అనే డాలు రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుద్ది. ఎందుకంటే దేవుడు మహాశక్తివంతుడు. యెహోవా రఫా ఆయన పేరు. యెహోవా రఫా, స్వస్థపరుచు దేవుడు కదండి ప్రియులారా. ఆయన స్వస్థపరుచు దేవుడు. ఖచ్చితంగా దేవుడు అత్యద్భుతమైన స్వస్థతను మనకి ఇవ్వగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు హృదయపూర్వకంగా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన స్వస్థతను దేవుడు నీకు ఇవ్వగలడు. ఒక్కొక్కసారి స్వస్థత దేవుడు ఎలా ఇస్తాడంటే, ఏ టాబ్లెట్ వేసుకోకుండానే దేవుడు స్వస్థత ఇవ్వగలడు. ఒక్కొక్కసారి ఏ టాబ్లెట్ వేసుకోవాలో నీకు ఆలోచన చెప్పి, లేకపోతే పక్కన వాళ్ళ చేత ఆలోచన చెప్పి ఆ టాబ్లెట్ వేసుకున్న ద్వారా స్వస్థత ఇవ్వచ్చు. లేకపోతే నువ్వు కన్నీటి ప్రార్థన నీ రోగం కోసం చేస్తున్నప్పుడు నీ బంధువో, నీ స్నేహితురాలో, నీ ఇరుగు పొరుగు వారు నీ దగ్గరకు వచ్చి ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందో వారు నీకు చెప్పి నువ్వు ఆ హాస్పిటల్కి వెళ్ళి నీకు స్వస్థత వచ్చేటట్లు దేవుడు చేయగలడు. కాబట్టి రకరకాల వేస్లో దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, దేవుడు స్వస్థత ఇస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు. రోగం వచ్చిందని కృంగిపోవాల్సిన అవసరం లేదు, మరి వేదన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి యెహోవా రఫా స్వస్థపరిచే దేవుడు. ఎబినెజరే తోడుగా ఉండే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, తోడుగా ఉండే దేవుడు అండి. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. హాగర్ని చూచిన దేవుడు కదా, ఆయన చూస్తున్న దేవుడు. నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు, నీ వ్యాధన ఆయన చూస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి చూచుచున్న దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఖచ్చితంగా గొప్ప కార్యాలను చేయగలిగిన వాడు. ఆయన కృప చేత, ఆయన కనికరం చేత కానిదంటూ ఏది లేదు. కాబట్టి ఆయన గొప్ప దేవుడని, గొప్ప కార్యాలు చేయగలడని ఒక స్థిరమైన విశ్వాసం నీకుంటే, ఆ డాలు నీకుంటే, అపవాది నిన్ను ఎంతగా గలిబిలి పెట్టినా, యోబు మీదకి అగ్ని బాణాలని అపవాది వదలలేదా? యోబు మీదకి అగ్ని బాణాలను అపవాది వదిలినప్పుడు యోబు ఎలా తట్టుకున్నాడు? తన యొక్క డాలును ఉపయోగించి, విశ్వాసమును డాలును ఉపయోగించి తట్టుకున్నాడు. దానియేలు మీదకి మరి అపవాది అగ్ని బాణాలను వదలలేదా? వదిలాడు. యోసేపు మీదకి అపవాది అగ్ని బాణాలను వదలలేదా? వదిలాడు. వీరందరికీ ఏ డాల్ ఉంది? విశ్వాసం అనే డాల్ ఉంది. కాబట్టి ఆ అగ్ని బాణాలను ఎదుర్కొన్నారు. మనం కూడా విశ్వాసాన్ని మనము ప్రొక్యూర్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి, రోజు రోజుకి పెంపొందించుకోవాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభు నాకు విశ్వాసం దయచేయి, నాకు విశ్వాసం దయచేయి. వాక్యాన్ని చదవాలి, సాక్ష్యాలు వినాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నందున
మనం సాక్ష్యాలు వినాలి, వాక్యం చదవాలి. దేవుడు శక్తివంతుడని నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి, విశ్వసించాలి. గట్టిగా విశ్వాసం, స్థిరమైన విశ్వాసం నీకుంటే ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు గలిబిలి చెందవు. నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటుంది. విశ్వాసం అనే డాలును, అలాగే వాక్యం అనే ఖడ్గమును మీరు చదవండి. ఆ తర్వాత రిఫరెన్సెస్. వాక్యం అనే ఖడ్గమును మీరు పట్టుకోవాల్సిన ఉంది. సో వాక్యం అనే ఖడ్గం ఉంటే మనం ఈ వాక్యం చేత మరి రకరకాల ఆకర్షణలు నీకు వస్తున్నా, రకరకాల సమస్యలు వస్తున్నా, రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు నిన్ను అటాక్ చేస్తూ ఉన్నా, ఈ వాక్యం అనే ఖడ్గం నీకుంటే నరుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతావు. పాపపు ఆలోచనలు, పాపపు ప్రేరణలు నీకు కలుగుతున్నా ఈ వాక్యం అనే ఖడ్గం చేత నువ్వు నరుక్కుంటూ ముందుకు వెళ్ళగలుగుతావు. కాబట్టి ప్రియులారా, వాక్యం అనే ఖడ్గం మనకు అవసరం. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం మనకు అవసరం. ఈ సర్వాంగ కవచాలని మనం ధరించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎలాంటి సందేహం లేదు. ఏ దురాత్మనైనా మనం జయించగలుగుతాం. ఏ దురాత్మ మీదైనా మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. ఎలాంటి బాధాకరమైన, భయంకరమైన పరిస్థితులైనా సరే అధిగమించగలుగుతాం. ఎలాంటి ఆకర్షణనైనా అధిగమించగలుగుతాం. సత్యాన్ని మనం మాట్లాడే వాళ్ళంగా, నీతి కలిగిన వారంగా మనం ఉంటే, సిద్ధపాటు కలిగి ఉంటే, వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉంటే, విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉంటే ఎందుకు దేవునికి నమ్మకస్తులంగా ఉండలేం? ఎందుకు చక్కటి ఆత్మీయ జీవితాన్ని జీవించలేం? కాబట్టి ప్రియులారా, మనం దేవునికి నమ్మకస్తులంగా బ్రతకాలి. ఈ లోకం మరి అపవాది ఏలుతున్నాడు. ఈ లోకంలో పాపం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవునికి నమ్మకస్తులుగా బ్రతకడం ద్వారా, ఈ సర్వాంగ కవచాలను ధరించడం ద్వారా మనము దేవుని ఎదుట నిలవబడే వారంగా ఉంటాం. సమస్తమును నెరవేర్చిన వారమై ఆయన ఎదుట నిలవబడుటకు, అలాగే ఆకాశ మండలమందున్న సమస్త దురాత్మల సమూహమును జయించుటకు మనం శక్తివంతులు అవుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. అయా, మాకందరికీ సర్వాంగ కవచాలను మీరు ఇచ్చారు. మేము వాటిని ధరించుకోవాలి నాయన. మాకు ఆశ ఉండాలి నా ప్రభువా, మాకు ఆ తృష్ణ ఉండాలి నా ప్రభువా. మీకు వందనాలు. ఆ సర్వాంగ కవచాలను మేము ధరించుకుని ఇదిగో నాయన ఈ లోకంలో చక్కగా మీకు నమ్మకస్తులుగా బ్రతికే కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఆయా ప్రతి బిడ్డకి విశ్వాసాన్ని దయచేయమని ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, మరి ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్న ఈ యొక్క వాక్య భాగాలని మీరు చూస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ యొక్క వాక్య భాగాలని మీరు ప్రవచన్ టెలివిజన్లో మరి క్రమంగా చూస్తూ ఉన్నారో, ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు భావిస్తే ఖచ్చితంగా 9704359435 అనే నంబర్కి ఒకసారి వాట్సాప్ పెట్టండి. సో దాన్ని బట్టి ఎంతమందికి ఇవి మేలుకరంగా ఉంటున్నాయనే ఆలోచన మాకు కలుగుతూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళటానికి అవి మాకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి కానుకల్ని పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మరి ఈ కార్యక్రమాలకు కావలసిన సమృద్ధికరమైన ఈవులను అనుగ్రహించున్నాడు. కాబట్టి ఏ యొక్క కానుకల్ని పంపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రవచన్ టెలివిజన్లో ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని తెలుసుకోవడానికి ఒక ఆధారంగా మీరు వాట్సాప్ చేయండి. సో మేము చూస్తున్నామని, దాన్ని బట్టి మీ గురించి ప్రార్థించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంతమంది చూస్తున్నారనే ఆలోచన, సంతోషం కూడా మాకు కలుగుతుంది. దేవుడు ఈ ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.